నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. మంత్రివర్గ ఉపసంఘ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామన్న సీఎం. రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామన్న రేవంత్ రెడ్డి. మారీచుల రూపంలో వచ్చే బీజేపీ, బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దని సూచన. ఆత్మరక్షణ కోసమే మావోయిస్టులపై కాల్పులు జరిపాం. హెచ్చరించినా దాడులు ఆపలేదన్న ఎస్పీ శబరీష్. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రియాంక గాంధీ. మోదీ ప్రజల గురించి కాకుండా సంపన్నుల కోసం పనిచేస్తున్నారని ధ్వజం. మహారాష్ట్ర సీఎం ఎంపికపై రేపు నిర్ణయం. మహాయుతి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏక్నాథ్ సింధే.